వివాదాలలో చిక్కుకున్న పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజును జనసేన పక్కన పెట్టిందా అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. గత కొన్ని రోజుల కిందట పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలరాజు పనితీరుపై విచారణ చేపట్టారు. పోలవరం నియోజకవర్గంలో ఆయనపై ఏర్పడిన వివాదాలపై ఆరా తీశారు. ఎమ్మెల్యే బాలరాజుపై వస్తున్న అవినీతి ఆరోపణలను బీఆర్కే న్యూస్ ఛానల్లో ప్రసారం కావడంతో పవన్ స్పందించి విచారణ చేపట్టారు. 4 వారాల్లో సమస్యలను పరిష్కరించేందుకు బాలరాజు గడువు కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాలరాజును పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారని సమాచారం. మరోపక్క పోలవరం ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు చెలరేగుతున్నాయి. పోలవరం నిర్వాసితుల నుంచి ఎమ్మెల్యే ముడుపులు వసూలుకు సిద్ధమవుతున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలవరం నియోజకవర్గంలో 4,000 ఎకరాల భూసేకరణ జరిగితే ఎకరాకు 15,000 చొప్పున తీసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇప్పటికే ఆయన రైతుల నుంచి ఖాళీ చెక్కులు తీసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పై అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలవటం, అదేవిధంగా జరిగినటువంటి పోలవరం సంబంధించి అభివృద్ధి సంబంధించి కావచ్చు, వ్యక్తిగతంగా సంబంధించి కావచ్చు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, అదేవిధంగా R&R ప్యాకేజ్ సంబంధించినటువంటి అనేక ఆరోపణలు ఉంటున్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. 4 వారాలు ఇదే నేపథ్యంలో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారో ఆ బాలరాజు సంబంధించి 4 వారాల్లో సుమారుగా 2 వారాల పైనే గడిచిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే తాజాగా నియోజకవర్గంలోని ఏలేరుపాడులో జరిగినటువంటి ఏదైతే 2 మహిళలు సజీవ దహనం ఏదైతే ఉందో ఈ దహనానికి సంబంధించి ఒక 3-man కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 3-man కమిటీ జనసేన పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకుల్ని 3 ఏర్పాటు చేయటం, అదేవిధంగా పార్టీ తరపు నుంచి ఇప్పటికే ఎవరైతే చనిపోయినటువంటి సజీవ దహనమైన మహిళలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు ఆర్థికంగా పార్టీ పరంగా ఆదుకున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఏదైతే ఆ కార్యక్రమం చెందో ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూడా దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇటు ఎవరైతే సిరి బాలరాజును దూరం పెట్టినట్టుగా నియోజకవర్గంలో వార్తలు వినిపిస్తున్నాయి. మరో పక్క అయితే ఎవరైతే 3-man కమిటీ వచ్చినటువంటి ఏలేరుపాడు వచ్చినటువంటి నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలానికి సంబంధించిన అందరు అధ్యక్షులను కూడా పిలవటం, అదేవిధంగా ప్రధానమైన కార్యకర్తలందరినీ కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఏలేరుపాటు రావటం, ఏలేరుపాడులో బాధితులకు చెక్కులు పంపిణీ చేయటం, పార్టీ తరఫున భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యేను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే ఎవరైతే పోలవరం ప్రాతినిధ్యం వస్తున్నటువంటి బాలరాజు ఉన్నారో బాలరాజు సంబంధించి చూసుకున్నట్లయితే మన బీఆర్కే సంబంధించి అనేకమైనటువంటి కథనాలు అయితే ప్రచురించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే కోయిలగూడెం కావచ్చు, చీలమిల్లి, అదేవిధంగా పుట్టాయిగూడెం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మట్టి మాఫియా జరిగినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఇసుక సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే మాఫియా జరిగిందని అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం. మరో పక్కన ఎవరైతే ఎమ్మెల్యే బాలరాజు తను వ్యక్తిగతంగా కూడా కొంత కుటుంబ పరంగా కూడా కొన్ని జనసేన పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదులు వెళ్ళినటువంటి నేపథ్యం, ఇవన్నిటి మీద కూడా సుమారుగా 4 వారాలు గడివించినటువంటి నేపథ్యం. అయితే అయినప్పుడు కూడా తన తీరు మారకపోతే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మనకు అందినటువంటి సమాచారం. ఏదేమైనప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ప్రశ్నించే పార్టీగా పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇటు ప్రజల చేత ప్రశ్నించబడే విధంగా ఈ పోలవరం నియోజకవర్గం ఉందనేది అత్యంత ఆరోపణ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ పరంగా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీ పరంగా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఏదైతే 3-man కమిటీ ఉంది, 3-man కమిటీ కూడా దానికి నిదర్శనంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క చూసినట్లయితే ఈ ఎవరైతే ఇటు పోలవరం కావచ్చు ఈ 2 ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ పిలిచినటువంటి నేపథ్యంలో అరవసేదులో ఒక మహిళకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు కేవలం. అయితే ఎవరైతే చెర్రి బాలరాజు ఉన్నారో బాలరాజు సంబంధించి చూసుకుంటే నియోజకవర్గానికి సంబంధించినట్లయితే సుమారుగా మొదటి సంవత్సరంలోనే
సుమారు 100 కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి అదే పార్టీకి సంబంధించినటువంటి కరటం రాంబాబు కావచ్చు, లేకపోతే దేవినేని ఉమా కావచ్చు, ఈ ప్రధానమైనటువంటి నేతలే బహిరంగంగా ఆడియోలు లీక్ అయినటువంటి నేపథ్యం ఒక సంవత్సరంలో 100 కోట్లు సంపాదించారంటే సుమారుగా 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకెన్ని 100 కోట్లు సంపాదించారనేది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. ఇదే నేపథ్యంలో ఇటు మరో పక్కన దేశంలోనే అత్యంత ప్రాధాన్యత ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి R&R ప్యాకేజ్ కింద సుమారుగా 4,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఈ భూసేకరణ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కో ఎకరాకు 15,000 నుంచి 20,000 రూపాయలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు 100 కోట్లు సంబంధించినటువంటి ఈ స్కామ్ సంబంధించి ఎంపీ చెక్కులు తీసుకుంటున్నారు ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇదే దీనికి సంబంధించి ఇప్పటికే వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా తమ పార్టీ చెందినటువంటి అగ్రనేతలు కూడా కొంత ఈ వ్యవహారంపై సుమారుగా ఒక ఎకరాకు 15,000 నుంచి 20,000 అంటే సుమారుగా 4,000 ఎకరాలు భూసేకరణ చేయటం చేస్తే 4,000 ఎకరాలు సంబంధించి 15,000, 20,000 ఇస్తున్న 100 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుందనేది పవన్ కళ్యాణ్ కి ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓకే, థ్యాంక్ యూ వీరబ్రహ్మం. పరిస్థితి థ్యాంక్ యూ వీరబ్రహ్మం.